ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలు కావడంతో పరిస్థితి కఠినంగా తయారైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సీఎస్కే మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. అయితే తాము ప్లే ఆఫ్స్కు చేరుకోవడం కష్టమనే అభిప్రాయం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని మాటల్లోనే కనిపిస్తోంది. వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతామని పరోక్షంగా వెల్లడించాడు. ఈ మ్యాచ్లో మేము చాలా అంశాల్లో వెనకబడ్డాం. బ్యాటింగ్లోనూ మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. ఇక్కడ 176 రన్స్ టార్గెట్ కష్టమేం కాదు అని ధోని వెల్లడించాడు. అలాగే లక్ష్య చేతనలో తొలి 6 ఓవర్లే అత్యంత కీలకం. బంతిపై పట్టు దొరికేది అప్పుడే. కానీ మా బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడంతో వారికి విజయం తేలికైంది. ఆ జట్టు ఓపెనర్లు వేగంగా ఆడేశారు. అయితే ఇలాంటి పరిస్థితులు మేము గతంలోనూ చూసాం. 2020 సీజన్ మాకు కలిసి రాలేదు. కానీ ఆ తర్వాత ఏడాది మా ఆటపై దృష్టి పెట్టాం. అనుకున్న ప్రణాళికలు అమలు చేశాం. ఇప్పుడు కూడా మాకేదీ కలిసి రావడం లేదు. ఇక నుంచి ఒక్కో మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తాం. వచ్చే ఏడాది కోసం సరైన కూర్పును తీర్చిదిద్దుకునేందుకు మాకు అవకాశం వచ్చింది. అయితే మరీ ఎక్కువగా ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం లేదు. మెరుగైన ఆట తీరు ప్రదర్శించి క్వాలిఫై కావడానికి ప్రయత్నిస్తాం. అలా కుదరకపోతే వచ్చే సీజన్ కోసం ఫైనల్ 11ను ప్రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ బలంగా తిరిగొస్తామని ధోని తెలిపాడు.